హలో. అప్పుడే స్టార్ట్ అయింది. వాటికి వచ్చినాయి కదా భయపెట్టి ఊరికి వచ్చింది ఏదో ఒకటి చేస్తాను. ఇలా రేపు గుడాలు కట్టుకున్నాను. యాదను పీడిఎఫ్ చేస్తాను కదా ఇది. నాకే వేసుకోవాలి. పీడిఎఫ్ డైరెక్ట్ పీడిఎఫ్ పేరు వేసుకో ఫైల్స్ లో పట్టాలి. అప్పుడు డైరెక్ట్ ఫైల్స్ లో నేనేం చేస్తే స్పీకింగ్ అని పడేది కోదిముండా మా
గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. వాయిస్ వినబడుతుందమ్మా నాది అందరికి? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే, మొన్న జర్నల్ ఎంట్రీస్ చేసాం కదా, మీకు గుర్తుంటే లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి, నామినల్ అకౌంట్స్ అంటే ఏంటి, రియల్ అకౌంట్స్ అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. అలాగే రూల్స్ ఆఫ్ అకౌంట్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్, డెబిట్ క్రెడిట్ రూల్స్ అనేవి చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, అకౌంటింగ్ రూల్స్ అన్నీ కూడా చెప్పాము. చెప్పి అజయ్ అని ఒక సమ్ ఇచ్చిన తర్వాత ఆ సమ్ మీద మనం జర్నల్ ఎంట్రీస్ అనేవి చేసాము. అలాగే మీకు ఒక చిన్న వర్క్ ఇవ్వడం జరిగింది. సో శేఖర్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 1 lakh, పర్చేజ్ గుడ్ వర్డ్, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది మీకు. సో ఈ ప్రాక్టీస్ ప్రాబ్లం మీరు చేసి ఉంటే గనక జర్నల్ ఎంట్రీస్ ఏమొస్తాయో ఒక నిమిషం చెప్పి, ఇవాళ టాపిక్ వచ్చేసి లెడ్జర్, ఆ టాపిక్లోకి నేను వెళ్తాను అనమాట. సో వన్స్ ఈ హోంవర్క్ యొక్క ఆన్సర్ తెలియాలి కదా మీకు. సో ప్రాక్టీస్ ప్రాబ్లం ఇచ్చాను. సో దీని ఆన్సర్ వచ్చేసి సో ఫస్ట్ శేఖర్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 1 lakh ఉంది కదా, దీనికి ఏం చేస్తాం మనం సింపుల్గా క్యాష్ అకౌంట్, డెటార్, 1 lakh, శేఖర్ క్యాపిటల్ అకౌంట్ 1 lakh. ఆల్రెడీ చేసేసి ఉండాలి మీకు, చేసి లేకపోతే కనుక ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పర్చేజెస్ గూడ్స్ వర్త్. సో పర్చేజెస్ అకౌంట్ డెటార్ నేను ఇప్పుడేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకనంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ దీని గురించి జర్నల్ గురించే మాట్లాడుకున్నాం. సో పర్చేస్ అకౌంట్ డెటార్ 80,000 పర్చేస్ చేసేసాం. ఎవరైనా అర్థం కాని వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్తున్నా. 2 పర్చేస్ చేస్తే ఏమిస్తాం, క్యాష్ అకౌంట్ 80,000. సేల్స్ అకౌంట్ 2 లక్షలు. సేల్స్ చేస్తే ఏమొస్తుంది మనకి, క్యాష్ వస్తుంది. క్యాష్ క్యాష్ అకౌంట్ డెటార్ 2 lakhs. Sales account 2 lakhs. Next, సేల్స్ రిటర్న్స్. చెప్పండి ఎంట్రీ ఏంటి సేల్స్ రిటర్న్స్ కి? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు సేల్స్ రిటర్న్స్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్. ఎందుకని, కొన్నప్పుడు డబ్బులు ఇచ్చాం కాబట్టి, సేల్స్ చేసినప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి ఇట్లా చేసామంటాం. రిటర్న్స్ ఓకే, అంటే ఈ మాదిరిగా చేయడం వల్ల మనకి సేల్స్ అకౌంట్లో డబ్బులు ఏం తగ్గవు కదా. సేల్స్లో 2 లక్షలు తగ్గవు కదా. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో గుర్తుపెట్టుకొని మనం మైనస్ చేయాలి కదా. సో మొన్న ఒక మోడల్ చెప్పాను మీకు, పర్చేజ్ రిటర్న్స్, పర్చేజెస్ ఎలా చేయమన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ రిటర్న్ చేసుకుంటే మనకి బాగుంటుంది. లేదు అనుకుంటే కనుక మనం టాలీ వచ్చాక వీటిని
నీట్గా టాలీలోకి వెళ్ళాక మార్చుకుందాం. ఓకే, సో టాలీలోకి వెళ్ళాక మీకు అర్థమవుద్ది నేను చెప్పేది ఏంటో. సో ప్రస్తుతానికి సేల్స్ రిటర్న్ క్యాష్ వెనక్కి ఇచ్చేసాం, సేల్స్ రిటర్న్ అయింది కాబట్టి. సో 3000 3000. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ ఎంట్రీ చెప్పండి. ఎంట్రీ చెప్పాలి. మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్న బేసిక్ ఫార్మాట్లోనే తీసుకెళ్తున్నాను నేను. క్యాష్ అకౌంట్ టు పర్చేజ్ రిటర్న్స్. ఇక్కడ నేను చెప్పింది వేరు, ఇది తీసేస్తున్నా. ఇది మనం టాలీలోకి వెళ్ళాక మీకు అర్థమైంది నేను వేయించే ఎంట్రీ. నెక్స్ట్ ఫర్నిచర్ ఫర్నిచర్ కదా, ఫర్నిచర్ అకౌంట్ డేటా బెటర్. ఎంత ఫర్నిచర్? 9000. 9000. క్యాష్ 9000. నెక్స్ట్ రెంట్ పెయిడ్ రెంట్ పెయిడ్ Count. 6000. అసలు యాక్చువల్గా రెంట్ పెయిడ్ అని రాయకూడదు, రెంట్ అకౌంట్ డెటార్ అని రాయాలి. సో మీ అందరికి ఫైనల్ ఇయర్ కాబట్టి తెలుసు కదా అని నేను నార్మల్గా రాస్తున్నా. టు Cash. క్యాష్. మొబైల్ పర్చేజ్డ్ 8000. Mobile account data to 8000. cash account. Cash account. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఖర్చే. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెటార్ 2000. 2000 టు Cash account. Cash పోతుంది. డొనేషన్ పెయిడ్ డొనేషన్ మనం కట్టాం కాబట్టి అది కూడా ఎక్స్పెన్సివ్. 800. Net bill. Net bill failed. నెక్స్ట్ కరెక్ట్ నెట్ బిల్ పెయిడ్. నెట్ బిల్ అకౌంట్ 600 టు క్యాష్ అకౌంట్ 600 పెట్టి ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సేగా. పెట్టి అకౌంట్ దీన్ని కూడా క్యాష్ కదా. అంతే, క్యాష్ Cash. టు క్యాష్. 200. వెరీ గుడ్. పెట్టి అంటే తెలుసు కదా మీకు, చిల్లర ఖర్చులు. ఇప్పుడు టీకి వెళ్తారు, పెన్నులు కొనుక్కుంటారు, 2 రూపాయలవి, అన్నీ కూడా అకౌంట్స్ బుక్లో రాయకూడదు, రాస్తే నిండిపోతూ ఉంటాయి. కాబట్టి చాయ్ బిస్కెట్లు, టీలు, ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు అన్నీ కూడా స్టాంప్ కొనుక్కొస్తారు రూపాయిది, అన్నీ కలిపి పెట్టి అని పెట్టేసి రాసి ఉంచుతాం అంతే మనం. సో అట్లాగా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ సో ఇది అకౌంట్స్ మొన్నటి లెక్కదే. ఎవరికైనా రాంగ్ వచ్చి ఉంటే ఇంకోసారి చూసుకోండి. ఇదే కదా మీ అందరికీ చేసుంటే ఇదే వస్తుంది.
చెయ్యండి, గుర్తుంటుంది మీకు. దీన్ని మీరు రియల్ టైం ఎక్స్పీరియన్స్లో తీసుకోవాలి, కానీ మనకి లైక్ క్లాస్ రూమ్లో వర్క్ ఇచ్చారన్నట్టు కాకుండా రియల్ టైంగా తీసుకోండి. సో రియల్ టైంగానే మీరు అకౌంట్స్ చేయాల్సి వస్తుంది రేపు జాబ్కి వెళ్తే. ఒక 10 రూపాయలు తేడా వచ్చినా గుడ్ ఆఫ్టర్నూన్ అశోక్ రెడ్డి. సో మనకి కొంచెం తేడా వచ్చినా రేపొద్దున్న బిజినెస్లో మన బ్రాండింగ్ ఎఫెక్ట్ అవుద్ది. అలా ఎఫెక్ట్ అవ్వకూడదు కదా. సో మన బ్రాండింగ్ ఎంత బాగా రాస్తామని అంటే అకౌంట్స్, అంత మంచిగా జాబ్స్ వస్తూ ఉంటాయి. తప్పులు లేకుండా రాయడం చేయడం ఇవన్నీ కూడా రావాలి మనకి. నెక్స్ట్ వచ్చేసి లెడ్జర్స్. సో మొన్నటి లెక్క ఇవాళ నేను లెడ్జర్స్ నా సమ్ మీద చెప్తాను. మీరు వచ్చేసి మీ సమ్ మీకు ఇచ్చిన ప్రాక్టీస్ ప్రాబ్లం మీద లెడ్జర్ చేసి నాకు చూపించాలి. నెక్స్ట్ దాంట్లో లెడ్జర్ చెప్పాలి. సో అందులో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి ఉండదు, మీరు చూసుకుంటారు. నెక్స్ట్ అట్లాగే ఫోకస్డ్గా వినండి. ఇప్పుడు నేను చెప్పే లెడ్జర్ మాన్యువల్ అకౌంట్స్లో టాలీలో అసలు ఉండదు, చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకి ఎటు నుంచి ఎటు వెళ్తే ఎక్కడికి వెళ్తుంది ఆ బ్యాలెన్స్, దాని నెట్ ఎఫెక్ట్ ఏంటి ఏం తెలియాలి. మీరు కంప్యూటర్లో చేసిన లెక్క మాన్యువల్ అకౌంట్లో కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలియాలి కదా. మనం ఏం చేసినా కంప్యూటర్లో రాంగ్, కొంచెం రాంగ్ వేసినా చక్కగా బ్యాలెన్స్ షీట్లో మనకి లైబిలిటీ సైడ్ ఏమో ఆ ల్యాండ్ బిల్డింగ్ కనబడతా ఉంటాయి, క్యాపిటల్ సైడ్ ఏమో అసెట్ సైడ్ ఏమో క్యాపిటల్ ఇవన్నీ కనబడతా ఉంటాయి. ఎందుకు అలా వచ్చిందంటే కంప్యూటరే చేసిందని మనం అనడానికి లేదు కదా, మాన్యువల్ ఎర్రర్స్ ఉంటాయి మనవి. సో ఆ మాన్యువల్ ఎర్రర్స్ పోవడం కోసం ఇది అసలు అది లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఇది రైట్ సైడ్ ఉండాలని మనకు తెలియాలి కదా. అసెట్స్లో ఇవి ఉండాలి, లైబిలిటీస్లో ఇవి ఉండాలని తెలియాలి కదా. దానికోసం మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం. నెక్స్ట్ అట్లాగే అటెండెన్స్ ఎవరైనా మర్చిపోతే కనుక అటెండెన్స్ గుర్తు చేస్తున్నాను. క్లాస్ మధ్యలో జరుగుతున్నప్పుడు మధ్యలో స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేసుకోవాలి మీరు, అది మర్చిపోమాకండి. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ ఏంటంటే మనకి ఇప్పుడు లెడ్జర్స్ చేయాలి. సో జర్నల్ ఎంట్రీస్ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే లెడ్జర్ వస్తుంది నెక్స్ట్ ప్రాసెస్లో. అంతేగా ఇంకేమన్నా వస్తుందమ్మా? జర్నల్ తర్వాత జర్నల్ని తెలుగులో చిట్టా పద్దులు అంటారు మీ బుక్స్ ప్రకారం. లెడ్జర్ని ఆవర్జా అంటాము. సో ఈ ఆవర్జా అయిపోయిన తర్వాత అంకన వేయాలంటారు, అంటే మన భాషలో ట్రయల్ బ్యాలెన్స్ వేయాలి. సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి మన షెడ్యూల్ ప్రకారం లెడ్జరు అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ అని 2 టాపిక్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే ఎంట్రీస్ జరిగాయో వాటికి సంబంధించి వీటిల్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని లెడ్జర్ రాస్తాం. మీకు తెలుసు అకౌంట్స్ ఎలా రాయాలో, లెడ్జర్ ఫార్మాట్ తెలుసు కదా మీకు. డేటు, పర్టికులర్స్, అమౌంట్, డేటు, పర్టికులర్స్, అమౌంట్, డెబిట్, క్రెడిట్ ఉంటుంది, అంతే కదా. సో అలాగే ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా టీ షేప్ అయిపోద్ది. అది ఫస్ట్ ఇయర్లో అలా రాపిస్తారు, ఫైనల్ ఇయర్లో ఇలాగైనా రాస్తున్నారు, ఎగ్జామ్స్కి వెళ్ళాక ఫుల్గా గీతలు కొట్టేయమని ఉంటారు. ఇంతేనా? ఫుల్గా రాస్తున్నారు ఫైనల్ ఇయర్లో కూడా అకౌంట్స్ టీ షేప్ అయినా కాదా? ఇలాగే రాస్తుంది సార్. ఎస్, కొంచెం ఎగ్జామ్స్లో టీ షేప్ కొట్టకుండా నీట్గా రాసుకుంటా ఉంటే మార్కులు ఎక్కువ పడతాయి, అంతే. సో అకౌంట్స్ ఉంటాయి లెడ్జర్లో. ఇక్కడ ఏదైతే జర్నల్లో జరిగిందో ఫస్ట్ వచ్చేసి క్యాష్ అకౌంట్, కాబట్టి నేను ఇక్కడ క్యాష్ అకౌంట్ అనేది పెట్టాను. డెబిట్ క్రెడిట్ ఉంటాయి కదా అకౌంట్ అనగానే. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అలాగే ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఎట్ సైడ్ ఉందమ్మా? డెబిట్ సైడా క్రెడిట్ సైడా? ఏంటిది? డెబిట్ కదా. క్యాష్ ఎట్ సైడ్ ఉంది? డెబిట్ సైడ్. Debit side, sir. అంటే లెడ్జర్లో ఇప్పుడు మనం డెబిట్ సైడ్ రాయాలి, కాకపోతే క్యాష్ అకౌంట్లో క్యాష్ అని రాసుకోలేం కదా మనం, ఆపోజిట్ నేమ్ రాస్తాం. ఆపోజిట్ నేమ్ ఏంటమ్మా? అజయ్ క్యాపిటల్ అకౌంట్. అజయ్ క్యాపిటల్ అకౌంట్ ఆపోజిట్ నేమ్. సో ఇక్కడ బై పెట్టాలా 2 పెట్టాలా లెడ్జర్లో?
స్టార్టింగ్ టూ రాసాం పెట్టాలి కదా. సార్, టూ పెట్టాలి. ఓకే, మీరు ఏం చెప్తే అది. సో అవన్నీ మీకు ఫండమెంటల్స్ తెలుసు కాబట్టి నేను లాజిక్ చెప్పుకుంటూ వెళ్తున్నాను, చూడండి. సో అజయ్ మౌస్తో రాయడం వెరైటీగా ఉంది. సో అజయ్ ఎంతమ్మా అమౌంట్? 50,000 అంతేగా? ఓకే సార్. సో అజయ్ 50,000 ఇటేసాము. సో మనది ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ షుడ్ బి ఏ కరస్పాండింగ్ క్రెడిట్ కాబట్టి ఇది రాసాము, ఇటు సైడ్ ఎంట్రీ జరిగింది. లెడ్జర్ పోస్టింగ్ అంటాం, జర్నల్లోంచి లెడ్జర్లోకి పోస్ట్ చేయబడింది. ఇక్కడ ఎల్ఎఫ్ నెంబర్ అనేదో ఉంటుంది క్యాజువల్గా మనం రాసేటప్పుడు జర్నల్ ఎంట్రీస్లో. ఆ నెంబర్ని ఇక్కడ మళ్ళీ ఇట్లా ఇంకొకటి గీత గీసుకొని జేఎఫ్ నెంబర్ అని రాసుకొని ఆ జేఎఫ్ నెంబర్ని మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇదంతా ఫండమెంటల్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకొని ఉంటారు. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు అజయ్ క్యాపిటల్ అకౌంట్ వేయాలి మనకి. ఇది ఎట్ సైడ్ ఉంది? క్రెడిట్ సైడ్ ఉంది, అంతే కదా? సో ఇంకొక అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. ఈ అకౌంట్ పేరు అజయ్ అకౌంట్, డెబిట్ క్రెడిట్. సో ఇప్పుడు అజయ్ అకౌంట్ ఎట్ సైడ్ ఉందమ్మా? డెబిట్ సైడ్ ఉందా, క్రెడిట్ సైడ్ ఉందా? క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్ 50,000 అమౌంట్ వేసుకుంటాం. పేరేం రాస్తాం? అజయ్ అకౌంట్లో అజయ్ అని రాయలేం కాబట్టి ఆపోజిట్ ఏదైతే ఎంట్రీ ఉంటుందో దాని పేరు రాస్తాం. సో దీని ఆపోజిట్ ఏముంది? క్యాష్ దీనిపైన. సో మనం బై రాయాలి సార్. ఎస్, ఇక్కడ 2, ఇక్కడ బై రాయాలి. ఓకే, సో బై క్యాష్ టు అజయ్. ఓకే, సో ఇట్లా రాసుకున్నాం కదా. ఇప్పుడు కంప్లీటెడ్గా మనకి ఒక ఎంట్రీ అయిపోయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ లెడ్జర్ పోస్టింగ్లో నెక్స్ట్ పర్చేస్ అకౌంట్ డెటార్ 40,000, క్యాష్ అకౌంట్ 40,000. సో ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయాలి, దాని పేరు పర్చేజెస్. ఇంకొక లెడ్జర్ క్రియేట్ చేయాలి, దాని పేరు పర్చేజెస్. సో పర్చేజెస్, డెబిట్, క్రెడిట్. సో ఇక్కడ పర్చేజెస్ డెబిట్ సైడ్ ఉంది, అంతేనా? సో డెబిట్ సైడ్ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ నేను 40,000 రాసేసుకుంటున్నా. దాని పేరు ఏం పెట్టాలి అని అంటే దాని ఆపోజిట్ ఏం పేరు ఉంది? క్యాష్. క్యాష్ ఉంది కాబట్టి క్యాష్ అని రాసుకుంటాం. టు క్యాష్ 40,000. నెక్స్ట్ అట్లాగే క్యాష్ అకౌంట్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ క్యాష్ రాస్తా ఉంటారు కొంతమంది ఆవేశంగా, మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేయాలని. ఇలా చేయకుండా ఆల్రెడీ క్యాష్ ఉంది కాబట్టి మనం అందులోనే రాసుకుంటాం. వెరీ గుడ్. సో క్యాష్ అకౌంట్ ఎట్ సైడ్ ఉంది? క్రెడిట్ సైడ్ ఉంది. క్రెడిట్ సైడ్ ఉంది. సో క్రెడిట్ సైడ్ 40,000 వేసుకుందాం. సో క్యాష్ అకౌంట్లో క్యాష్ రాయలేం కాబట్టి ఆపోజిట్ నేమ్ ఏముంది దానికి? పర్చేస్ అకౌంట్. ఓ వెరీ గుడ్. బై పర్చేస్ 40,000. సో పర్చేస్ అకౌంట్ 40,000 ఇటు సైడ్ రాసాం. సో దీని ద్వారా మనకి రెండో ఎంట్రీ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు మూడో ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ 90,000 టు సేల్స్. సో క్యాష్ డెబిట్ సైడ్ ఉంది అంటే మనం క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్ 90,000 రాసుకోవాలి. సేల్స్ రాయాలి. టు ఆపోజిట్ నేమ్ ఏముంది? సేల్స్ ఉంది కాబట్టి సేల్స్.
సేల్స్ అకౌంట్ అని పూర్తిగా రాయాలి. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు కింద సేల్స్ ఎట్ సైడ్ ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది, అంతే కదా. కానీ మనం సేల్స్ అని ఏమన్నా క్రియేట్ చేసుకున్నామా? క్రియేట్ చేసుకోవాలా. సో సేల్స్ లెడ్జర్ ఓపెన్ చేసుకోవాలి. సేల్స్, డెబిట్, క్రెడిట్. సో సేల్స్ లెడ్జర్ ఎట్ సైడ్ ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది. అంటే క్రెడిట్ సైడ్ ఆపోజిట్ నేమ్ ఏం రాయాలి? 90,000. క్యాష్ అకౌంట్, అంతేగా. అటు సేల్స్ అకౌంట్ రాసాము, ఇటు క్యాష్ అకౌంట్ రాసాము. మనకు రెండు సాటిస్ఫై అవ్వాలి. సైన్స్లో ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ రియాక్షన్ అన్నట్టు మనకి ఏముంటుంది, మనం కామర్స్ వాళ్ళకి ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ షుడ్ బి ఏ కరస్పాండింగ్ క్రెడిట్. ఇటు డెబిట్ సేల్స్ చేసాం కాబట్టి ఇటు క్రెడిట్ క్యాష్ చేసాం అదే అకౌంట్లో. ఇది మనం యూజ్ చేసే సింపుల్ ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి శాలరీ అకౌంట్ డేటా 5,000 టు క్యాష్. సో శాలరీ అనేది ఒకటి లెడ్జర్ ఓపెన్ చేసాం. శాలరీ ఎట్ సైడ్ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. అమౌంట్ ఎంత? 5,000. 5,000. సో డెబిట్ సైడ్ 5,000 రాసి ఆపోజిట్ నేమ్ ఏముంది? క్యాష్, 5,000. సో అట్లాగే దాని కింద ఏముంది మనకి? ఇక్కడ క్యాష్ ఉంది. అంటే క్యాష్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ 5,000 వేయాలి, క్యాష్ అకౌంట్లో 5,000. క్రెడిట్ సైడ్ వేసాం. దాని పేరేం రాస్తాం? బై శాలరీ, అంతేనా. నెక్స్ట్ మనకి తెలియాలని అంటే ఇదే ట్రాన్సాక్షన్లో ఒక డెబిట్ ఉంది కదా ఇటు సైడ్, ఇదే ట్రాన్సాక్షన్లో ఒక క్రెడిట్ ఇటు సైడ్ వచ్చింది కాబట్టి రెండింటిని కంపేర్ చేసుకుంటాం మనము. ఓకే, ఒక డెబిట్ ఉంది, ఒక క్రెడిట్ ఉంది, ట్రాన్సాక్షన్ సెట్ అయింది అని అనుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే ఇంకో ట్రాన్సాక్షన్ ఏంటి మనకి? రెంట్ అకౌంట్ డేటార్ టు క్యాష్. సో రెంట్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అనేది కనుక మనం చూసుకుంటే రెంట్ అని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. డెబిట్, క్రెడిట్. సో రెంట్ అకౌంట్ డేటార్ టు క్యాష్. సో రెంట్ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి ఎట్ సైడ్ రాయాలి నేను ఇది అమౌంట్. ఎంత అమౌంట్ రాయాలి? 6,000. సో 6,000 నేను ఇటు సైడ్ రాస్తున్నాను. ఇక్కడ పేరేం రాయాలమ్మా? Cash. పేరు క్యాష్, దాని ముందర బై పెట్టాలి. సో రెంట్ అయింది కదా, దాని కింద ఉంది క్యాష్. సో క్యాష్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రెంట్ అని రాయాలి, అంతేగా. Yes, sir. నెక్స్ట్ ఏంటి? ఫర్నిచర్ అకౌంట్ డేటార్ టు క్యాష్. సో ఫర్నిచర్ అనే అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నాను. డెబిట్,
క్రెడిట్. ఈ ఫర్నిచర్ అకౌంట్కి మనం చూసుకుంటే ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ 8,000 రాస్తాము. పేరేం రాస్తామమ్మా? Cash account. వెరీ గుడ్, క్యాష్ పేరు రాస్తాం. అలాగే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ Furniture. 8,000 అమౌంట్ వేసుకొని ఫర్నిచర్ అని రాసుకుంటాం. $8,000. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి మనకి? ప్రింటర్ అకౌంట్. సో ప్రింటర్ అకౌంట్కి ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. సో ప్రింటర్ అకౌంట్ సో ప్రింటర్ అకౌంట్ రాసాము డెబిట్లో, క్రెడిట్లో. సో మనకి ప్రింటర్ అకౌంట్ రాసినప్పుడు ఎడ్ సైడ్ ఉంది ప్రింటర్, అది కూడా అసెట్టే. డెబిట్ సైడ్ 6,000 ఉంది. సో డెబిట్ సైడ్ 6,000 రాసుకుంటాము. ఆపోజిట్ నేమ్ ఏంటి? మనకు అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మొత్తం ఈజీగా క్యాష్ వెళ్ళిపోతుంది మనకి. అలాగే మనకి నెక్స్ట్ ప్రింటర్లోనే క్యాష్ క్రెడిట్లో ఉంది అంటే క్రెడిట్ సైడ్ 6,000 రాసుకొని ఆపోజిట్ నేమ్ ఏం రాసుకుంటాము? ప్రింటర్ అని రాసుకుంటాం. నెక్స్ట్ అది కూడా అయిపోయింది. డిప్రీసియేషన్ అకౌంట్ డెటార్. సో డిప్రీసియేషన్ రాయడానికి మనకు స్పేస్ లేదు కాబట్టి ఫస్ట్ ఈ ఫైల్ నేను సేవ్ చేస్తున్నాను. సారీ. సో కంట్రోల్ N, ఇంకో కొత్త ఫైల్ తీసాను బయటికి. ఇక్కడ మనకి మిగిలినవి ఏమున్నాయి? డిప్రీసియేషన్, ఇన్సూరెన్స్. సో ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి ఏమైందనంటే డిప్రీసియేషన్ అకౌంట్ అనేది మనకి 500 రూపీస్ ఉంది. సో డిప్రీసియేషన్ అకౌంట్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాము. డిప్రీసియేషన్ అకౌంట్, అందులో డెబిట్ సైడ్ మనం 500 రాసుకొని పేరు ఫర్నిచర్ రాసుకుంటాం. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు ఫర్నిచర్ అకౌంట్ కావాలి కాబట్టి మనకి ఎక్కడుంది? మనకి ఫర్నిచర్ అకౌంట్ ఇక్కడ ఉంది. సో ఈ ఫర్నిచర్ అకౌంట్లో మనం 8,000 క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి 500 క్రెడిట్ సైడ్ 500 వేసుకొని ఆపోజిట్ నేమ్ ఏం రాసుకుంటాం?
డిప్రిసియేషన్ అకౌంట్. అలాగే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి మనకి డిప్రిసియేషన్ అకౌంట్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలింది ఏముంది మనకి? Insurance. ఇన్సూరెన్స్ అకౌంట్. సో ఇన్సూరెన్స్లో మనం చూసుకుంటే మనకి ఇన్సూరెన్స్ కూడా ఖర్చు అంటే డెబిట్ అని అంటే 500, డెబిట్ 500 వేసుకుంటే డెబిట్ సైడ్ 500, ఇన్సూరెన్స్ అని రాయలేం కాబట్టి క్యాష్. అలాగే క్యాష్ అకౌంట్లో ఇన్సూరెన్స్ $500. ఓకే కదా? లాస్ట్ తీసేసాను, ఆ తర్వాత చూద్దాం టాలీలోకి వెళ్ళాక. ఏంటిది మొన్న చెప్పా కదా, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్స్ అవి తీసేసా. సో ఇక్కడ వరకే ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? అంటే అపార్ట్ ఫ్రమ్ మై హ్యాండ్ రైటింగ్ మిగతాదంతా బాగానే ఉందా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు అంటే కనుక బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్స్లోకి వెళ్దాం మనం. ఏమో అర్థమైంది కదా? Okay, sir. అర్థమైంది. ఓకే. సో ఇట్లాగా మనం కష్టపడి మొత్తం కూడా చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వీటిల్ని బ్యాలెన్స్ తేల్చడం, నిల్వ తీయడం అంటాం తెలుగులో. సో ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ అనేది కనుక చూసుకుంటే ఆ బ్యాలెన్స్లతో మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం బ్యాలెన్స్ చేయాలి అని అంటే మనకు కావాల్సింది అటు ఇటు టోటల్ చేసుకోవడం. అటు ఇటు టోటల్ చేసుకుంటే ఎంత వచ్చిద్దమ్మా? ఈజీగా ఉంది. ఇటు సైడ్ ఎంత? అజయ్ ఎంత ఇచ్చాడు? 50,000. ఎంత అమ్మాడు? 90,000. రెండు కలిపితే ఎంత? 50, 90 ఎంతమ్మా? 95,000, sir. 1,40,000. ఓకే, అందుకే యాక్టివ్గా ఉండాలి. ఓకే, 1,40,000. సో రెండు వైపులా మనం 1,40,000 వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఇవంతా టోటల్ ఎంత? మనం బీకామ్ వాళ్ళం, రాకపోతే క్యాలిక్యులేటర్ యూస్ చేయొచ్చు, పర్లేదు. 40, 45, 51, 51, 8, 59, 59, 6, 65,500. 65,500. 70,000, sir. 65,500. మనకి టాలీలో ఏం ప్రాబ్లం లేవు, మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. టాలీలోనే క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఓకే, టాలీ ఎక్కించలేదు ఇంకా, ఎక్కించాక చెప్తాను ఆ క్లాస్ వచ్చినప్పుడు. ఓకే, సో 65,500లోంచి మీ ఫోన్లో క్యాలిక్యులేటర్లు ఉంటాయి కదా, తీసుకోండి. సో 65,500లోంచి 1,40,000 తీస్తే ఎంత? 1,40,000 మైనస్ 75,500. 65,500, 74,500 మనకి బ్యాలెన్స్ మిగిలింది. కరెక్టేనా నేను చేసింది? ఏం తప్పుందా? తప్పు ఉంటే ఇప్పుడే చెప్పండి, మళ్ళీ మొత్తం చేసి కాదు. సో 74,500. సో ఈ 74,500లో మనం కనుక అమౌంట్ చూసుకుంటే దీన్ని ఏమనాలి? బై బ్యాలెన్స్
సి Brought down. బై డి. ఇది క్యారీడ్ డౌన్ చేస్తాం, లేదా సి బై ఎఫ్ క్యారీడ్ ఫార్వర్డ్ చేస్తాం. సి బై ఎఫ్ అంటే క్యారీడ్ ఫార్వర్డ్. ఇది ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత, ఇదంతా జనవరి నెలలో జరిగింది అనుకోండి, ఫిబ్రవరి నెలలో ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద డెబిట్ సైడ్ మళ్ళీ వచ్చింది 74,500. సో దీన్ని ఏమంటాం మనం? బ్యాలెన్స్ బి బై డి, అంతేనా? బ్రాడ్ డౌన్. ఇది మనం ఇంత కష్టపెట్టి కనిపెట్టిన ఆన్సర్ అన్నమాట. దీన్ని మనం తీసుకెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్లో వేస్తాం. చేసి 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 మనందరికీ ఐడియా వచ్చేసి ఉండాలి ఈ పార్టీకి. ఫస్ట్ ఇయర్ అని అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, అజయ్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, పర్చేజ్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, సేల్స్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, శాలరీ డెబిట్ చూపిస్తుంది, రెంట్ డెబిట్ చూపిస్తుంది, ఫర్నిచర్ డెబిట్ చూపిస్తుంది, ప్రింటర్ డెబిట్ చూపిస్తుంది. సో ఏది డెబిట్ చూపిస్తుందో ఏది క్రెడిట్ చూపిస్తుందో మనకు ఐడియా ఉండాలి. వాటికి మనం ఫైనల్ ఇయర్ మాస్టర్స్ అయిపోయాం ఈ అకౌంట్స్లో. దాన్ని బట్టి అటు రాకపోతే ఎందుకు రాలేదు అని మనం చూసుకోవాలి, ఏమన్నా వెరైటీగా ఉందా ఇక్కడ అని. ఓకే, సో ఇది అయిపోతే నెక్స్ట్ అదొకటి పెద్దది కాబట్టి కష్టం అనిపించింది. మరి ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కదా, ఎలా చేయాలి అనే డౌట్ కనుక మనకు వస్తే, యాభై వేలు ఏమీ లేకపోయినా మనం ఇక్కడ టోటల్ వేసుకుంటాం అటు ఇటు 50,000. 50,000. ఇప్పుడు ఈ టోటల్ వేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒకటి రాయాలి కాబట్టి మనం 50,000 బ్యాలెన్స్ మిగిలింది అని రాసుకుంటాం. ఇప్పుడు ఈ 50,000కి మనం చూసుకుంటే దీనికి పేరు బ్యాలెన్స్ సి బై ఎఫ్ క్యారీడ్ ఫార్వర్డ్. దీన్ని రిటర్న్లో నెక్స్ట్ మంత్కి ఇక్కడ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. నెట్గా మనకి నిల్వ వచ్చిన బ్యాలెన్స్ 50,000. సేమ్ ఇది కూడా అంతే. ఏం చేయాలి? 40,000 40,000 టోటల్ వేసుకోవాలి. అటు ఇటు టోటల్ వేసుకున్నాక మనకి టు క్యాష్ ఇక్కడ రాసాం కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం? ఏం రాయాలమ్మా ఇక్కడ? బ్యాలెన్స్ సి బై డి 40,000. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. బ్యాలెన్స్ బి బై డి 40,000. సేల్స్ అన్న అంతే, రెండు వైపులా టోటల్ చేస్తాం. 90,000 రాసుకుంటాం. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఆర్ క్యారీడ్ ఫార్వర్డ్ 90,000. బ్యాలెన్స్ బి బై డి 90,000. నెక్స్ట్ అట్లాగే శాలరీ అకౌంట్ 5,000 5,000 సి బై డి
5,000 బ్యాలెన్స్ B/D 5,000. నెక్స్ట్ రెంట్ అకౌంట్ 6,000. C/D 6,000. B/D 6,000. అంటే B/D అని రాస్తున్నాను, యాక్చువల్గా బ్యాలెన్స్ B/D, ఇక్కడ కూడా బ్యాలెన్స్ C/D అని రాసుకుంటాం. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక డిఫరెంట్ ఎంట్రీ వచ్చింది. సో ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. సో 88,000 రెండు వైపులు వేసుకున్నాం. $7,500 ఇక్కడ మిగిలింది మనకి. బ్యాలెన్స్ C/D 7,500 బ్యాలెన్స్ B/D. నెక్స్ట్ మిగిలిందేంటి? ప్రింటర్. ప్రింటర్లో కూడా అంతే 6,000. C/D 6,000 బ్యాలెన్స్ B/D 6,000. సో ఇట్లాగా అల్టిమేట్గా మనం నోట్ చేసుకోవాల్సిన ఫిగర్స్ ఇవన్నీ. B/D ఇక్కడ కూడా B/D, ఇక్కడ కూడా B/D వచ్చిన ఫిగర్. ఇవి నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేయాలి అనేది వీటితో చెప్పుకుంటాం. ఇంకోటి ఉంది కదా, ఇది కాకుండా ఇంకొక 2 అకౌంట్లు ఉన్నట్టున్నాయి. ఆ 2 అకౌంట్లు ఏం చేయాలో చూద్దాం. ఇది సేవ్ చేసి ఉంచుతున్నాను. సో ఇక్కడ డిప్రిసియేషన్ అకౌంట్ కాస్త దీపక్ అయింది. షార్ట్ కట్లో డిప్ అని రాయకూడదు, డిప్రిసియేషన్ అని రాయండి మీరు రాసుకునేటప్పుడు. సో ఫర్నిచర్ 500, C/D B/D. అలాగే ఇన్సూరెన్స్ 500 C/D 500. B/D 500. సో ఇవి ఇట్లాగా బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలి మనం. దీన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ క్లాస్ అనేది మనకి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం డీల్ చేస్తామనంటే ట్రయల్ బ్యాలెన్స్, దాని రిలేటెడ్గా ఏముంటాయో అవన్నీ చూసుకుంటాం నెక్స్ట్ క్లాస్లో. సో మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే, మీరు ఇవాళ ఇది చెప్పాం కదా మనం ఎంట్రీస్,
ఒకవేళ రాసుకోనోళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని బేస్లో పెట్టుకొని రాసుకోండి, చేసుకొని మీకు ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం మన జర్నల్ ఇచ్చాం కాబట్టి ఇది నా ప్రాబ్లం, నేను చెప్పిన ప్రాబ్లం చేసిన తర్వాత ప్రాక్టీస్, ఇది నేను ఇచ్చిన ప్రాక్టీస్ ప్రాబ్లం మీకోసం, మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. హలో హలో చెప్పు. మ్యూట్లో పెట్టుకోండి అమ్మా మీరు. నెక్స్ట్ అట్లాగే మనం కనుక చూసుకుంటే మీరు ఇది ఉంది కదా, దీన్ని ప్రాక్టీస్ చేయాలి మీ ఓన్గా లెడ్జర్స్లో. చూడగానే ఏంటి సార్ ఇది ఎంత కష్టంగా ఉంటుందా, టాలీ ఈ లెడ్జర్స్ అనేవన్నీ చూసేటప్పటికల్లా మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే టాలీలో ఈ ప్రాసెస్ ఉండదు, అందుకే టాలీకి వాల్యూ ఎక్కువ. మనం కష్టం తెలిస్తేనే కదా సుఖం ఏంటో అర్థం అవుద్ది, అందుకనే ఇదంతా కూడా చేపిస్తున్నాము. ఈ లెడ్జర్ టాలీలో మీరు చెయ్యక్కర్లా, జర్నల్ లాంటిది వస్తే జర్నల్ కూడా ఫుల్గా రాక్కర్లా. జర్నల్ ఓకే, జర్నల్ పర్ఫెక్ట్గా వస్తే మీకు లెడ్జర్ అదే చేసుకుంటుంది, ట్రయల్ బ్యాలెన్స్ అదే చేసుకుంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అదే చేసుకుంటుంది, బ్యాలెన్స్ షీట్ అదే చేసుకుంటుంది, మనం వెళ్ళి చూసుకోవడమే. అందుకనే టాలీ అనేది పని తగ్గిస్తుంది కాబట్టి గ్రేట్ అయింది. అందుకే ఇవాళ దాని మీద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది మీరు మీ ఓన్గా చేయండి, చేసిన తర్వాత నేను ఇచ్చిన ప్రాక్టీస్ ప్రాబ్లం చేయండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి క్రిస్మస్ అనుకుంటా కదా మనకి షెడ్యూల్ ప్రకారం, ఏమ్మా వెన్స్డే క్రిస్మస్ అనుకుంటా కదా. మనకి నెక్స్ట్ క్లాస్ వచ్చేసి వెన్స్డే క్రిస్మస్ హాలిడే కాబట్టి మళ్ళీ మనం 30వ తారీఖు సోమవారం కలుద్దాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా మీకు? డౌట్స్ ఉన్న వాళ్ళు అడగచ్చు, ఇంకా 7 minutes ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐ విల్ ట్రై టు క్లారిఫై యూ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు సార్ దాకా క్లాస్ చెప్పింది? తీసుకోమన్నారు కదా సార్, స్క్రీన్ షాట్ తీసి దీంట్లోనే అప్లోడ్ చేయమన్నారు కదా సార్. ఆ, ఇందులో అప్లోడ్ చేయాలి సార్, తెలియదు సార్. మీరు మాకు ఫస్ట్ క్లాస్ ఇది ఫస్ట్ క్లాసా? మీకు లింక్ వస్తుంది నాన్న. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చెప్తారా ప్రాసెస్ వాళ్ళకి? చెప్పండి. సార్ ఫస్ట్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి తర్వాత లాస్ట్ ఇదంతా చేయాలి సార్, పోస్ట్ చేయాలా? ఓకే, సో మీకు లింక్ వస్తుందంట వాట్సాప్లో, మీరు గ్రూప్లో యాడ్ చేస్తారు, మిమ్మల్ని యాడ్ అయ్యి ఉంటారు, అందుకే అప్పుడే కదా మీకు లింక్ వచ్చేది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు ఒక లింక్ వచ్చింది, ఆ లింక్ ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అడుగుద్ది, ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి లాస్ట్లో లాస్ట్ ఇప్పుడు లాస్ట్ పోస్ట్ చేయాలి సార్, అంతే సార్. ఫోటో ఇప్పుడు మీరు తీసి పెట్టుకున్న ఏదైతే స్క్రీన్ ఉందో షాట్. స్క్రీన్ షాట్ అక్కడ పోస్ట్ చేసుకోవాలి లాస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకా 6 minutes ఉంది. సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎన్ని మంత్స్ ఉంటాయి సార్ క్లాసెస్? 6 months లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ అమ్మా, ఇది మే వరకు ఉండొచ్చు. మే 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 కాదు కానీ ఏప్రిల్ ఆర్ మే స్టార్టింగ్ వరకు ఉండొచ్చు. మీకు షెడ్యూల్ ఇచ్చారు, ఒకసారి మీ గ్రూప్లో పెట్టుంటారు, ఈ షీట్ పెట్టారు, చూసుకోండి, చెక్ చేసుకోండి. మీకు షెడ్యూల్ ఏ రోజు సెలవా, ఏ రోజు జాయిన్ చేయాలి మొత్తం ఉంటుంది. ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం మే స్టార్టింగ్కి అయిపోద్ది. మే స్టార్టింగ్ అంటే నా క్లాసెస్ వచ్చేసి ఏప్రిల్లోనే అయిపోతాయి, ఏప్రిల్ ఎండింగ్కి. అది కాకుండా ఇంకో 4 రోజులు మీకు ఉంటుంది అనుకుంటా, మే వరకు ఉంటుంది. ఈ పీడిఎఫ్ పెట్టారు, చూసుకోండి ఒకసారి, ఏ రోజు ఏ టాపిక్ జరుగుద్ది సిలబస్
హాలిడేస్ లిస్ట్ మొత్తం మీకు ఉంటాయి. దాన్ని బట్టే నేను చెప్పాను నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది అని. నాది మండే వెన్స్డే ఉంటాయి క్లాసెస్, మిగతావి టాస్క్లు, రికనెక్ట్ స్కిల్, అసైన్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ 30/12 నా క్లాస్ ఉంటుంది. ఈ లోపల మీరు ఈ టాస్క్స్ అన్నీ చేసుకోవాలి. ఓకే ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదని అంటే వెళ్ళిపోవచ్చు.